నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మార్కులు తగ్గితే అది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు మార్కులు తగ్గినట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. లోకేష్ ఏరికోరి విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించారని, విద్యారంగంపై ఆయనకున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు. విద్యారంగంలో మార్పు తీసుకురావాలన్న తపనతో ఆయన పనిచేస్తున్నారని, ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో కనిపిస్తున్న మార్పులు చూస్తుంటే ఆనందంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కొత్త జిల్లా ఏర్పాటయ్యాక తొలిసారి ఇక్కడికి వచ్చాను. ఇవాళ నేను కూడా టీచర్ను అయ్యాను. నేర్చుకోవడానికి విద్యార్థిని అయ్యాను. తల్లిదండ్రులకు చెప్పడానికి మెంటర్ గా మారాను అని అన్నారు. పిల్లల భవిష్యత్తు బాధ్యతను తల్లిదండ్రులిద్దరూ తీసుకోవాలని, అప్పుడే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని హితవు పలికారు. నాది బెస్ట్ ప్రోగ్రామ్. నేను కూడా ఈరోజు టీచర్ అయ్యా, నేర్చుకోవడానికి స్టూడెంట్ అయ్యా, తల్లిదండ్రులకు చెప్పడానికి మెంటర్ గా తయారయ్యా. ఈ వినూత్నమైన అనుభవాలు. ఇక్కడ అందరూ తల్లిదండ్రులు ఉన్నారు, అందరి దగ్గర ఫోన్లున్నాయి, మెసేజ్లు కూడా పంపిస్తున్నాం. తల్లిదండ్రులు ఇద్దరిని అడుగుతున్నా. నేను తల్లుల్ని అడిగితే తండ్రులు తప్పించుకుంటున్నారు బాధ్యత తీసుకోకుండా. పిల్లలు పెంచే బాధ్యత తల్లిది, తండ్రిది. ఇంట్లో పని గాని, వంటింట్లో పని గాని, లేకపోతే పిల్లల పెంపకం గాని ఇద్దరు సమానంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడుండే వాళ్ళల్లో తల్లులు ఒకసారి చేతుల పైకి ఎత్తండి. తల్లులందరూ ఓకే, చేతులు దించండి. ఇప్పుడు తండ్రులు చేతుల పైకి ఎత్తండి. తక్కువ ఉన్నారు మీరు, బాధ్యత తీసుకోవడం లేదు. ఇంకొకసారి నేను వచ్చినప్పుడు గానీ మీరు మీటింగ్ రాకపోతే, మీ పిల్లల మీటింగ్ రాకపోతే, ఆ రోజు చెప్తున్నా తప్పకుండా మీకు ఫైన్ వేయాల్సి వస్తుంది, పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోమని తండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏమమ్మా, అందరూ బాగున్నారు కదా? హ్యాపీగా ఉన్నారా? అందరికి ఫోన్లు ఉన్నాయా? అందరూ చెక్ చేసుకున్నారా? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు పడ్డాయా లేదా అని అడుగుతున్నా. పడ్డాయంటే గట్టిగా చప్పట్లు కూడా రంపచోడవరం మొత్తం వినపడాలి. అది ట్రాన్స్పరెన్సీ, ఒక జవాబుదారీతనం. ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు నేను 4వ మెగా పీటీఎంకి వస్తున్నా. ఈరోజు ఇది కూడా మీరు చూస్తే మొట్టమొదటిసారిగా బాపట్ల నిర్వహించాం, తర్వాత సత్యసాయి జిల్లాకి వెళ్ళాం, మన్యం జిల్లాకి వెళ్ళాం, ఇప్పుడు మళ్లీ పోలవరం జిల్లాకు వచ్చాను. 4 సార్లు వస్తే ఒకప్పుడు నాకే అనుమానం ఉండేది, కానీ ఈరోజు నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది. తప్పకుండా విద్యా వ్యవస్థలో మార్పులు ప్రారంభమైనాయి. తప్పకుండా. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులకు భయాందోళనకు గురి చేస్తున్న అడవి ఏనుగుల గుంపును అదుపు చేసేందుకు అటవీశాఖ కుంకి ఏనుగులను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో పలమనేరు నుంచి పార్వతీపురం, మన్యం జిల్లాకు బయలుదేరిన జయంత్, అభిమన్యు అనే 2 కుంకి ఏనుగులకు మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్వాగతం పలికారు. కుంకి ఏనుగులకు పూలమాలలు వేసి స్వయంగా చెరుకు గెడలను ఆహారంగా తినిపించిన పవన్ కళ్యాణ్ వాటికి వీడ్కోలు పలికారు. ఈ 2 కుంకి ఏనుగులను మొదట పార్వతీపురం, మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలించి అక్కడి నుండి అడవి ఏనుగులు తిరుగుతున్న ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని నియంత్రించేందుకు అటవీ అధికారులు పక్కా ప్రణాళిక రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో సొంత భవనాలు లేని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మిస్తామని, శిథిల వ్యవస్థలో ఉన్న వాటిని ఆధునీకరిస్తామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో పెరిగిన విశ్వాసంతో ఈ ఏడాది 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడుల్లో చేరారని, ఇది 2 ఏళ్ల తమ ప్రభుత్వ కృషికి నిదర్శనమని ఆయన అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణల ఫలాలను వివరించారు. స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు నడిచిన రంపచోడవరం గడ్డపై మెగా పీటీఎం నిర్వహించడం గర్వంగా ఉందని, రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ మన పిల్లలకు నేర్పిస్తున్నారు అనేది క్లియర్ గా మీకు ఈ యాప్ ద్వారా తెలియజేస్తడం జరుగుతుంది.
అందుకే తల్లిదండ్రులందరినీ మళ్ళీ కోరుతున్నా, దయచేసి ఈ లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ పిల్లల విద్యలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి అని నేను కోరుకుంటున్నా. అంతేకాకుండా 1 క్లాస్ 1 టీచర్ విధానం మేము చేపట్టాం. 10,000 పాఠశాలల్లో ఈరోజు 1 క్లాస్ 1 టీచర్ ఉన్నారు. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. ఈ సంవత్సరం కూడా డిఎస్సి ద్వారా ఇంకొక 3,000 టీచర్ పోస్టులు కూడా మన ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. బుక్స్ దగ్గర నుంచి స్కూల్స్ వరకు రాజకీయాలకి దూరంగా పెట్టాం. మన పిల్లలకి ఇస్తున్న ప్రతి పుస్తకం పైన కానివ్వండి, బెల్ట్ల పైన కానివ్వండి, ఎక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు కానివ్వండి, లేదంటే నా పేరు కానీ లేదు. రాజకీయాలు ఆ గేట్ బయటే ఉండాలన్న బలంగా నమ్మే వ్యక్తిని నేను. అంతేకాకుండా ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం. డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం పథకాన్ని మెరుగుపరిచాం. ఈరోజు మన పిల్లలకి సన్న బియ్యం ద్వారా అన్నం కూడా ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకో పక్కన స్మార్ట్ కిచెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. స్టూడెంట్ కిట్స్ అందజేసాం. సాటర్డేని నో బ్యాక్ డేగా అమలు చేస్తున్నాం. ప్యాసివ్ లెర్నింగ్ నుంచి యాక్టివ్ లెర్నర్స్గా పిల్లల్ని తయారు చేసడానికి 9th క్లాస్లో క్లిక్కర్ టెక్నాలజీ అమలు చేశాం. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ టెక్నాలజీ చూస్తాం జరిగింది. ఏ కాన్సెప్ట్లో మన పిల్లలు వీక్గా ఉన్నారో మీ ఫోన్కి నేరుగా అది ఆ వివరాలు వస్తాయి, సంబంధించిన వీడియోలు కూడా వస్తాయి. సో పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వీడియోలు చూసి ఏకంగా హోంవర్క్ చేసే మార్గం కూడా ప్రజాప్రభుత్వం అందజేస్తుంది. ఇంతేకాకుండా ఇంటర్ విద్యార్థులకి స్టూడెంట్ కిట్, మధ్యాహ్నం భోజనం, ఇప్పుడే తమ్ముడు చెప్పినట్లు డ్రగ్స్ వద్దు బ్రో అన్న కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక్కడున్న తల్లిదండ్రులను ఒక విషయం కోరుతున్నాం. డ్రగ్స్ కేవలం ఆరోగ్యానికి హానికరం కాదు. డ్రగ్స్ అనేది ఒక కుటుంబాన్ని. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా జనసేన శ్రేణులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. పార్టీలో అంతర్గత విభేదాలకు, గ్రూపు రాజకీయాలకు ఏమాత్రం తావు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు. మనమంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వం కోసమే పనిచేస్తున్నాం. వ్యక్తిగత వర్గాలు వద్దే వద్దు అని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ జనసేన ధైర్యంగా నిలబడిందని, విజయవాడలోని 39 డివిజన్లలో పోటీ చేసి సుమారు 50,000 ఓట్లు సాధించడమే పార్టీకి ఉన్న క్షేత్రస్థాయి బలానికి నిదర్శనమని అన్నారు. ఆ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తల శ్రమను పార్టీ ఎప్పటికీ మరువదని చెప్పారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు కేవలం సింబల్ పైనే ఆధారపడకుండా వ్యక్తిగత విశ్వసనీయతను, ప్రజలతో అనుబంధాన్ని పెంచుకోవాలని సూచించారు. వాళ్ళ అభిప్రాయ సేకరణ కోసం ఏ విధంగా రేపటి రోజున మన పార్టీ బలోపేతం చేసుకోవాలి, ఏ విధంగా రేపటి రోజున మనం ఎన్నికల్లో పోటీ చేయగలుగుతాం, ఏ స్థాయిలో మన నాయకత్వం ఉంది, మన బలం ఏంటి అనేది బేరే చేసుకోవడానికి కోసమే ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎవరు కూడా తొందరపడి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనసేన పార్టీ, నేను మరొక్కసారి చెప్తున్నా మీకు, మనం అందరం కూడా పనిచేసేది కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం. ఎటువంటి విభేదాలు, ఎటువంటి అనవసరమైన రాద్ధాంతాలు, చిన్న చిన్న సమస్యలపైన మనం ఒకరికొకరు దూరం చేసుకోవడం మానుకోవాలి. గ్రూప్ రాజకీయాలు ఎక్కడ ఉండాలి? ఓట్ల కోసం గ్రూప్ రాజకీయాలు ఉండాలి. పోటీ చేసినప్పుడు గ్రూప్ రాజకీయాలు ఉండాలి. అంతేగాని పార్టీలో మాత్రం మనందరం ఒకే గ్రూపు, పవన్ కళ్యాణ్ గారి గ్రూపు, దానికోసం మనందరం కూడా పనిచేయాలి. అవకాశాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారు. ఇది నిజంగా నేను చెప్తున్నాను మీలో, ఆయనలో ఉన్న భావన. ఎందుకంటే మనం ఈరోజు పొత్తులో ఉన్నాం. ఒకేసారి మనం మొత్తం అన్ని పదవులు అడగలేం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాం మనం ఎన్డీఏ అలయన్స్గా. వారికి ఉన్న నాయకత్వం ఎప్పటి నుంచో ఉంది. మన పార్టీ ఇంకా ఎదగాలి, క్షేత్రస్థాయి నుంచి మనం బలోపేతం చేసుకోవాలి. సంస్థాగతంగా మన పార్టీ నిర్మాణం ఇంకా జరగాలి. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేశారు. మొన్న కూడా చూశారు మీరు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సాధకుల ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఉద్యమ స్ఫూర్తి తీసుకురావాలనే ఆలోచనతో సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించాం. విజయవాడ మహానగరంలో
ప్రతి నియోజకవర్గంలో దాదాపు మనం 20,000 సభ్యత్వాలు మనం చేర్చుకోగలిగాం. అద్భుతంగా మన సాధకులు పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల సభ్యత్వం జనసేన పార్టీ ఈ రోజున సాధించగలిగింది. అది మీ అందరి కృషి వల్లనే. నాకు బాగా గుర్తు, మొట్టమొదటి సంవత్సరం ఎప్పుడైతే మనం సభ్యత్వ కార్యక్రమం చేశామో, విజయవాడ నగరంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు 40 సభ్యత్వం చేసిన మన వాలంటీర్స్ ఆ రోజున వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తించాం. 100 సభ్యత్వం చేసిన వాళ్ళని ప్రత్యేకంగా సన్మానం చేశాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పక్షాలు సమన్వయంతో పనిచేస్తే విజయం సాధించడం ఖాయమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. విజయవాడ గడ్డపై జనసేన జెండా గర్వంగా ఎగిరేలా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో విజయవాడ నగర సమీక్ష సమావేశం శుక్రవారం సుజనా కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో జన సైనికులు, వీర మహిళలు చూపిన అంకిత భావం అభినందనీయమన్నారు. అదే స్ఫూర్తితో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ధైర్యంగా చెప్పగలం, ఈ కూటమి ప్రభుత్వం మనది. మనందరం కలిసి కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఒకే తాటి మీద నడిచి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా విజయ దుందుబి మోగించాల్సినటువంటి బాధ్యతను మనందరం తీసుకోవాలనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. దీనికి మనం ఒక పక్కన మన పార్టీని బలోపేతం చేసుకుంటూనే క్షేత్రస్థాయిలో మనం పేద ప్రజలకు అండగా, మహిళలకు అండగా, నిరుద్యోగ యువతకి అండగా నిలబడుతూనే కూటమి ధర్మాన్ని పాటిస్తూ మనం చేరువైతే ప్రజలకి ఖచ్చితంగా రేపు జరిగేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ కూడా మనం విజయం సాధించడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకుని మనందరం కూడా కూటమి ధర్మాన్ని ఒకసారి పాటిస్తూనే మరో పక్కన వ్యక్తిగతంగా కూడా పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా, వారికి అండగా నిలబడే విధంగా మన కార్యక్రమాలను రూపకల్పన చేసుకోవాలనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. ఇవాళ మీకు ఒక్కటే మనవి చేస్తా, మీరు కష్టపడి పనిచేస్తే, మనందరం కలిసి కష్టపడి పనిచేస్తే మీకు గుర్తింపిచ్చే బాధ్యతని పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఏ పదవిలో పెట్టాలో అనేటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఆయన మస్తిష్కంలో ముద్రించబడి ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా ఆయన అమలు చేస్తారు. దానికి ఉదాహరణగా ఒకటే మాట చెప్తున్నాను. నేను ఇవాళ ముందు నిలబడి ఇలా మంత్రిగా నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి వాత్సల్యమే కారణమనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజల పార్టీ అనేటువంటి ముద్ర ప్రజల్లోకి వెళ్ళింది. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. పేదరికం కారణంగా ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే సంకల్పంతో తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ప్రయోజనం అందజేస్తున్నామని పేర్కొన్నారు. కొండపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం 4.0 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగాన్ని జాతీయ స్థాయిలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పెళ్లి దగ్గర నుంచి మీ యూనిఫామ్ దగ్గర నుంచి మధ్యాహ్నం పూట భోజనం పెట్టే వరకు ఎన్నో శ్రద్ధ తీసుకుంటా ఉంది. ఎందుకంటే మీ బంగారు భవిష్యత్తు కోసం, మీకోసమే చేస్తా ఉంది. అట్లాగే మీ తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితుల వల్ల మిమ్మల్ని స్కూల్కి పంపలేరేమో అని గత ప్రభుత్వం ఎంతమంది బిడ్డలున్నా ఒకరికి డబ్బిస్తే, ఈ ప్రభుత్వం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చి మరింతగా ప్రోత్సహిస్తూ ఉంది. మీరు చిన్నప్పటి నుంచి చాలా చోట్ల విని ఉంటారు, విద్య లేనివాడు వింత పశువు. మా స్కూల్లో మేము చదువుకున్నప్పుడు ఇందాక గాంధీ గారు చెప్పినప్పుడు ఒక 10th క్లాస్లో 420 మంది 430 మంది ఉండేవారు. అట్లాగే మేము 84, 85 10th క్లాస్ చదువుకున్నప్పుడు
300 పైచిలకు 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటే మా బ్యాచ్ లో దాదాపుగా 200-250 పైచిలకు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, గల్ఫ్ లో రకరకాల దేశాల్లో స్థిరపడ్డారు. ఈ స్కూల్ నుంచి చదువుకున్న వాళ్ళు, నేను మా స్కూల్లో చదువుకున్న వాళ్ళలో శాసనసభ్యుడిగా గెలిచిన తొలి ప్రజాప్రతినిధి నేనే. ఆ స్కూల్ నుంచి ఎమ్మెల్యే అయిన. కానీ ఈ ఎస్కేవిఏ స్కూలు ఇంకా గొప్పది. ఇక్కడి నుంచి ఒక మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు ఏనాడో ఈ స్కూల్లో చదువుకొని వాళ్ళంతా ఉన్నత స్థానాలకు ఎదిగారు. అట్లాగే ఈ వేదిక మీద ఉన్న మీ పూర్వ విద్యార్థులు, మీ ముందు చదువుకొని వెళ్ళిన వాళ్ళు చూశారు మీరు. మరి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజీలో జరిగిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ లీప్ యాప్ ద్వారా పిల్లలు పాఠశాలలో ఏం చేస్తున్నారనే అంశాన్ని తల్లిదండ్రులు తమ ఫోన్లో చూడవచ్చునని అన్నారు. ఏపీలో 30,000 కోట్లు బడ్జెట్ లో విద్య కోసం కేటాయిస్తున్నారని తెలిపారు. పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని విద్యార్థులు జీవితంలో ఎదగాలని అన్నారు. 99% ఉపాధ్యాయుల బదిలీలు నారా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని చెప్పారు. మెగా డిఎస్సి ద్వారా 14,000 ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారని చెప్పారు. విద్యామిత్ర కమిటీలు ఏర్పాటు చేసి పాఠశాలల అభివృద్ధికి కంకణం కట్టుకున్నారని చెప్పారు. స్కోరింగ్ విధానం అమలులోకి వచ్చి పాఠశాలల మధ్య పోటీ పెట్టారని చెప్పారు. నేషనల్ స్టాండర్డ్స్ తో పాఠశాలను పొందుపరిచారని చెప్పారు. విద్యార్థులు అందరికీ సమగ్రమైన అభివృద్ధి జరగాలి అంటూ అనేక కార్యక్రమాలు తెచ్చారని చెప్పారు. పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ ద్వారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి గత చరిత్రలోకి వెళ్ళి చూస్తే, నేను చదువుకున్నప్పుడు నేను కూడా గుంటూరు నర్సరావుపేటలో మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను, ప్రభుత్వ కళాశాలలో. అయితే ఆ రోజుల్లో అదృష్టం ఏంటంటే మొబైల్ ఫోన్స్ లేవు, గంజాయి లేదు, డ్రగ్స్ లేవు. 10 మందితోటి చక్కగా ఉల్లాసంగా క్రికెట్ గ్రౌండ్లో కానీ అన్ని గ్రౌండ్స్లో ఆటలాడుకుంటూ అన్ని విధాలుగా ఈరోజు ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్నాను అన్నా, మీలాంటి వారందరితో కనెక్ట్ అవుతున్నాను అన్నా కూడా ఆ రోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం వల్ల మాత్రమే నాకు సాధ్యమైంది. అందుకనే నేను మా పిల్లల్ని కూడా అమెరికాలో ప్రైవేట్ స్కూల్కి పెట్టుకునే సామర్థ్యం ఉన్నా కూడా కాకుండా గవర్నమెంట్ స్కూల్కే పంపించాం. ఎందుకు పంపించాము అంటే, ఆ వయసులో చిన్నపిల్లలు చిన్న తప్పులు చేస్తారు. ఆ తప్పులు మనం పేరెంట్స్గా ఉన్నప్పుడు సరిదిద్దుకుంటే వాళ్ళకి అన్ని అనుభవం అవుతాయి, కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు. అలా కాకుండా మనం నిరంతరం వాళ్ళని కాపాడి రేపు మన చేతుల నుంచి వెళ్ళిపోయిన తర్వాత తప్పులు చేస్తే కాపాడటానికి ఎవరు ఉండరు, కరెక్ట్ చేయడానికి ఉండరు అని చెప్పి ఆ విధమైనటువంటి నిర్ణయం ఆ రోజు తీసుకున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, ఈరోజు మీరు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, నాయకులు మంత్రులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. అయితే మొట్టమొదటిసారిగా మీ పిల్లలు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను ఏదైతే చెప్పానో, మొబైల్ ఫోన్లు కానీ, మాదక ద్రవ్యాలు కానీ, తోటి విద్యార్థుల ఒత్తిడి కానీ, ఇలాంటి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు, అదేవిధంగా జీవనంలో ఖర్చులు పెరిగిపోయినాయి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు పనిచేస్తే కానీ గడవనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు మొత్తం మనం చూసుకోలేని పరిస్థితి. ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నారా లోకేష్ గారు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్. అంటే మీలో ఉన్నటువంటి మంచి ఏమిటి, మీకు ఏ విధంగా మార్కులు వస్తూ ఉన్నాయి, ఏ విధమైనటువంటి వీక్నెస్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మాకు తెలియదు. మీరు ఎంతమంది ఉన్నారు, విద్యార్థులకు సంబంధించిందో, ఉపాధ్యాయులకు సంబంధించిందో, లేకపోతే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి అంశంగా కాకుండా ఈరోజు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా దేశ స్థాయిలో అనేక కార్యక్రమాలను చక్కబెడుతున్నటువంటి కేంద్ర మంత్రి వర్యులు కూడా ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొనేటువంటి అవసరాన్ని తెలియజేసినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కార్పొరేటర్లు కానీ, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా
విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటా ఉన్నారు, విద్యా ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతా ఉన్నాయి, వాటిని పెంపొందించడం ద్వారా మన సమాజంలో మార్పుని ఏ విధంగా తీసుకొని రాగలుగుతాం అనేటువంటి విషయాన్ని ఈరోజు ఒక న్యాచురల్ గా అందరికి అర్థమయ్యేటటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా దేశంలో ఇంత పెద్ద స్థాయిలో, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇంత పెద్ద స్థాయిలో దాదాపు 2 కోట్ల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసినటువంటి పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశాలు ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఒక ఎజెండాగా తీసుకొని ప్రతి 6 నెలలకు ఒకసారి కేవలం ఒక మీటింగ్ తో సరిపెట్టుకోకుండా విద్యార్థుల చదువు ఎలా ఉంది, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళది ఎలా ఉంది, వాళ్ళ దగ్గర ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు రెగ్యులర్ గా ఇచ్చేటువంటి టీచింగ్ కాకుండా వాళ్ళకి టెక్నికల్ గా టీచింగ్ స్కిల్స్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, తల్లిదండ్రుల సహకారం ఎలా కావాలి, ఆ విద్యా వ్యవస్థలో అక్కడ ఉన్నటువంటి విద్యాలయాల్ని ఏ విధంగా మౌలిక వసతులతో అభివృద్ధి చేయాలనేటువంటి ఒక చక్కటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని రెడీ చేసుకోవడానికి ఈ పీటీఎం మీటింగ్ ని ఈరోజు మన మంత్రి గారు పెట్టినటువంటి పరిస్థితులు. అందుకని మన గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల నాకు తెలిసి జిల్లాలో ఏకైక ప్రభుత్వ మహిళా కళాశాల. ఈ కళాశాల అంటే దాదాపు రాష్ట్రంలో, దేశంలో, ముఖ్యంగా మన జిల్లాలో అనేక మంది ఆడపిల్లలు నిర్భయంగా ఎక్కడి దాకా అయినా మేము చదువుకోగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచన కలిగించేటువంటి విధంగా ఈ విద్యాలయం దాదాపు నాకు తెలిసి 50 సంవత్సరాల పైచిలుక సర్వీస్ అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి కాలేజీకి మా మంత్రి గారు రావడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.